అఘోరి గారు నా మీద స్ట్రైక్ వేశారు. సారీ అఘోరి గారు, ఇంకోసారి నా లైఫ్ లో తప్పైపోయింది, మీ మీద నేను వీడియో చేయను. బ్లాక్ మ్యాజిక్ చేస్తాడు, సో దానివల్ల నా పిల్ల ట్రాప్ అయిపోయింది అని ట్యాగ్ చేయరు. ఎందుకంటే అఘోరి గారు చూడు ఒక్కడు కాదు ఇద్దరితో చేస్తాడు, మన ఏమో సింగిల్ లైఫ్ సింగిల్ గింగులం తెల్ల తెల్లకున్న తాజ్ మహల్ కి రంగులేసి రచ్చలే. రష్యా, నెదర్లాండ్ అక్కడ నుంచి వచ్చి ఇక్కడ మన ఇండియా కల్చర్ ని రెస్పెక్ట్ చేస్తారు. వీడియోల వల్ల మనకి బయట దేశంలో వాల్యూ లేకుండా పోతుంది. బిఆర్ అంబేద్కర్ గారిని తిట్టడం, నువ్వు అసలు నీ బతికెంత, నువ్వెంత. అంబేద్కర్ గారిని అయితే అలా అనకూడదు మీరు. ఓకేనా? అంబేద్కర్ అంటే నా రాసుకోండి. హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు విజయబాబు ఫుడ్ అండ్ బ్లాగ్స్. రోజు వీడియో చేసి మన ఛానల్కి వచ్చే స్ట్రైక్ వేసి పెద్ద మనిషి, కానీ ఓ మాట చెప్పాలనుకుని నిజంగా చెప్తున్నా, ఇది పొద్దున నుంచి నా మీద ఉంది. వేసుకొని మొత్తం పచ్చి చేసి, ఎందుకంటే అంత ఏడిపోతుంది, ఆ స్ట్రైక్ తీయలేకపోతున్నా. అసలు అఘోరి గారు నా మీద స్ట్రైక్ వేశారు. సారీ అఘోరి గారు, ఇంకోసారి నా లైఫ్లో తప్పైపోయింది, మీ మీద నేను వీడియో చేయను. ఎక్స్ట్రీమ్లీ వెరీ సారీ అండి, నేను ఇంకోసారి చేయను. అట్లా అంటా అనుకున్నావా? ఇదేంటంటే నేను మొన్న ఒక వీడియో చేసిన అనమాట అఘోరి మీద. ఆయనకు నిజంగా చెప్తున్నా, చాలా మంది కొన్ని ఛానల్స్ ఆయనకు వర్క్ చేస్తున్నాయి అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఆయన ఏంటంటే ఆయన థంబ్నెయిల్స్ లో ఆయన ఫోటో పెట్టడం కానీ, ఆయన చిన్న చిన్న క్లిప్స్ యూజ్ చేయడం వల్ల నాకు వచ్చే స్ట్రైక్ అనేది పడింది అనమాట. ఇది ఉట్టిగా టైంపాస్ పెట్టుకున్నా, ఏడ్చుడలేదు కానీ మన దగ్గర ఒక్క ఛానల్ స్ట్రైక్ చేస్తే 3 ఛానళ్ళు ఉన్నాయి. ఆ స్ట్రైక్లు వేసినా సరే ఎట్లా తీయాలి కూడా మనకి వీరు కూడా తెలిసినోండి. నిన్న నాకు తెలిసి నిన్న ఈవినింగ్ 6 or 7 o'clock నాకు స్ట్రైక్ వేసిండు. విత్ ఇన్ 1 hour స్ట్రైక్ అనేది తీసేసిన. మళ్ళీ మన ఛానల్లో వీడియో అని చూసుకోండి. నాకు యూట్యూబ్ నుంచి ఈమెయిల్ వచ్చిందనమాట, మీ వీడియో అనేది తీసేసినాము అది ఇది అని చెప్పేసి. నాకు తెలుసు స్ట్రైక్ పడితే ఎట్లా తీయాలా, ఏం చేయాలని చెప్పి నాకు తెలుసు. అట్లాంటి ఆటలు అసలు సాగవు. ఆయన ఏంటంటే అఘోరి ఏంటంటే ఒక 2-3 ఒక మంచిగా టీం పెట్టుకునే ఉన్నాడు. ఒక్కడిద్దరు అనుకుంటున్నాం కానీ చాలా మంచి టీం పెట్టుకొని ఉన్నాడు. వాళ్ళే వర్క్ చేస్తున్నారు, వాళ్ళే స్ట్రైక్ లేపిస్తున్నారు. సో దానివల్ల మన ఛానల్ వచ్చే స్ట్రైక్ పడింది. విత్ ఇన్ 1 hour మనం స్ట్రైక్ అనేది తీయడం జరిగింది. వీడియో అనేది లైవ్ లో అట్లనే ఉంది. ఆ స్ట్రైక్ వేయడం వల్ల వ్యూస్ అన్నీ ఆగిపోయింది అనమాట. విత్ ఇన్ ఒక 4-5 hours దాదాపు 13K 14K చేంజ్ అయింది వ్యూస్. 13K విత్ ఇన్ 4-5 hours అంటే 13K వ్యూస్ అయింది. సో అదేంటంటే చూసి తట్టుకోలేక దీనికి స్ట్రైక్ వేయాలరా, లేకపోతే మనం 1 lakh 2 lakh వ్యూస్ ఏంటంటే మన మీద నెగిటివిటీ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి స్ట్రైక్ వేయించేసి వీడియో అనేది ఆపిచ్చేసారు అనమాట. సో సక్సెస్ఫుల్లీ విత్ ఇన్ 1 hour మనం స్ట్రైక్ అనేది తీసేసినాము. వాడి మీద అసలు చేయొద్దు అనుకున్నా, బట్ ఏంటంటే వాడు చేసే లెక్కలు అట్టున్నాయి, వీడియోలు నా మీద చెయ్యరా అన్నట్టు. నిజంగా చెప్తున్నా కదా, ఆయన ఏమన్నాడు, నాకు ఇట్లా చాలా నాకు ఇట్లా ట్రోల్ చేస్తున్నా, నాకు ఇట్లా నా మీద వీడియోలు చేస్తున్నా, నాకు చాలా కోపం వస్తుంది, మేమిద్దరం సూసైడ్ చేసుకుంటున్నాం అది ఇది అని చెప్పేసరికి ఆడు ముందే పిచ్చోడు కదా, చేసేస్తాడు. వాడు అస్సలు వచ్చింది కానీ నా పక్కన అమ్మాయి మాత్రం ఏదో వాడు నాకు తెలిసి నాకు కొంతమంది ఇన్ఫర్మేషన్ చెప్పారనమాట. ఏం చెప్పారంటే వాడికి బ్లాక్ మ్యాజిక్ చేస్తాడు, సో దానివల్ల నా పిల్ల ట్రాప్ అయిపోయింది అని చెప్పేసి. ఎందుకంటే మీరే చెప్పండి గైస్, ఎంత మంది సింగర్లు చచ్చిపోతున్నారు ఆ వీడియో చూసి. వాడు మాత్రం ఫుల్ చేస్తున్నాడు. చేసి మనకి ఛానల్కి స్ట్రైక్ చేసి నా అంచనా ఏంటంటే మనకి ఒక్కడే కాదు టీం వర్క్ చేస్తుంది. టీం ఏంటంటే ఇట్లా ఎవరైనా ఆయన మీద వీడియోలు చేస్తే, వాని మీద వీడియోలు చేస్తే కానీ స్ట్రైక్లు వేస్తారు అనమాట. ఆ పిల్లది రీల్స్ చూడండి, ఇక్కడ పెడుతున్నా చూడండి. సుక్కులు బయటికి వచ్చాయో దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి. అసలు వానికి ఆ పిల్ల ఎట్లా ట్రాప్ అయింది నాకు తెలిసి మేజర్ గా వాడు బ్లాక్ మ్యాజిక్ చేసినాడు. సో దానివల్లనే ఈ పిల్ల అనేది ట్రాప్ అయింది. గుర్తుపెట్టుకోండి. ఏమన్నా అంటే శివ పేరు ముందు పెట్టుకొని ఏన్కర్ అన్ని లంజ కథలన్నీ కథలన్నీ పడుతున్నాడు. ఇంకోటి ఏంటంటే, అరే నాకు మెయిన్ రీజన్ నీ మీద వీడియో చేయాల్సిన రీజన్ ఏంటంటే, నువ్వు వచ్చేసి నిన్న ఎవరో యాంకర్ మాట్లాడిండు, సరే ఎంత రెచ్చగొట్టినా సరే అంబేద్కర్ గారిని తిట్టినాడు. ఏంది అసలు నీకు ఆయన పోలికేందిరా, నువ్వు ఆయన కాలి కోటితో సమానం. కానీ అంబేద్కర్ గారిని అయితే అలా అనకూడదు. ఓకేనా? అంబేద్కర్ అంటే నా రాసుకోండి.
తప్పండి, అట్లా అనకూడదు. ఆయన మహానుభావుడు అంబేద్కర్. సరేనా, రాసుకోండి, కేసులు పెట్టుకోండి నా కొడకల్లారా. రాజ్యాంగం రాసినోడు నువ్వేం చేసినావు ధర్మం కోసం కొట్లాడదా 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 అనేటోడు ఇట్లాంటి వీడియోలు చేస్తాడు. ఒకసారి చూడండి, వన్ వీడియోలు చూడండి. లవ్ అంట లవ్ అంట ఏమన్నా సాధువులు అసలు అఘోరీలు ఎవరైనా లవ్లు అవన్నీ చేస్తారా? వాడు లవ్ చేస్తున్నాడు, లవ్ పాటలు పెడుతుండు, పెళ్లి చేసుకుంటుండు, చాలా తిట్లు వచ్చేస్తున్నాయి. కానీ ఇక మన ఫ్యామిలీ వీడియోస్ ఫ్యామిలీ చాలా మంది చూస్తారు కాబట్టి నేను ఏం గలీజ్ మాటలు మాట్లాడలేకపోతున్నాం. దానికి మాత్రం మీరు క్షమించండి, దాని గలీజ్ మాటలు వస్తే కనుక. ఇక ఈ మీద ఈ ఆపలేదనుకోండి ఇంకేడుకోబోతాడు. ఇంకా నార్త్లో పోయి మన ఇజ్జత్ అంతా తీస్తున్నాడు, మొత్తం మన ధర్మం ఇజ్జత్ తీస్తున్నాడు, ఇండియాలో ఇజ్జత్ తీస్తున్నాడు. ఈ వీడియోలన్నీ బయట కంట్రీస్లో వైరల్ అవుతాయి అనమాట. బయట కంట్రీస్లో వైరల్ అయ్యి అదేమైపోతుంది అంటే ఇండియా అంటే ఇంత చీప్ ఉంటుంది చూడరు, ఇట్లా సాధులకి ఆ గోరులకి ఇట్లా అమ్మాయిలు తిరుగుతారు అని చెప్పేసి వాళ్ళందరూ అనుకుంటారు. ఎందుకంటే మనం ఎక్కడెక్కడ నుంచో రష్యా, నెదర్లాండ్ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ మన ఇండియా కల్చర్ని రెస్పెక్ట్ చేస్తారు. వీడియోల వల్ల మనకి బయట దేశంలో వాల్యూ లేకుండా పోతుంది. అందుకనే మన వీడియో ఇన్ని మాత్రం కంపల్సరీ ఆపాలా, లేదంటే చాలా కష్టం. నీ బతికేందరా నువ్వు? బిఆర్ అంబేద్కర్ గారిని తిట్టడం అసలు నీ బతికేందా? నువ్వెంత అడుక్కొనే రోడ్ల మీద అడుక్కొని తినేటోనివి నువ్వేమో డైరెక్ట్ ఆయన గురించి మాట్లాడుతున్నావు. డైరెక్ట్ ఎంత గలీజ్ మాట మాట్లాడిందంటే మనం ఇక్కడ డైరెక్ట్ బిఆర్ అంబేద్కర్ని ఒక చిన్న మాట అంటేనే రెచ్చిపోతుంటాం. వాడు అంత పెద్ద మాట అన్నా సరే ఇంతవరకు ఊలుకోలేదు పలుకోలేదు, సైలెంట్ ఉన్నారు అందరూ. నార్త్లో మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. నాకు మాత్రం వాడి ఫోన్ నంబర్ నిజంగా చెప్తున్నా, వాడు స్ట్రైక్ పడ్డప్పటి నుంచి వాడి నంబర్ నాకు దొరికింది. మా నంబర్ ఇక్కడ పెడుతున్నా చూడండి. అఘోరీ మొబైల్ నెంబర్ కావాలంటే ఇక్కడ పెడుతున్నా చూడండి. వానికి కాల్ చేసి, కానీ ఏంటంటే వాడు వాట్సాప్లో కూడా మొత్తం డిలీట్ చేసేసిండు. వాని కాల్ అప్పుడప్పుడు రింగ్ అవుతుంది అనమాట, ఎప్పుడో ఒకసారి రింగ్ అవుతుంది. నాకు తెలిసి పర్సనల్ నెంబర్ ఉండొచ్చు, ఎప్పుడో ఒకసారి రింగ్ అవుతుంది, మిగతా మొత్తం స్విచ్ ఆఫ్ ఉంటుంది. స్విచ్ ఆఫ్ ఎందుకు ఉంటుందంటే జర పిల్లతో మంచిగా ఏమేం చేస్తాడు. కానీ గైస్ ఈ వీడియో ఇంతవరకు ఏంటంటే నేను మీకు ఈ వీడియో నేను ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే నాకు ఇట్లా స్ట్రైక్ పడింది. ఎందుకంటే వాళ్ళ దగ్గర వాడు ఒక్కడే కాదు, వాళ్ళ దగ్గర టీం ఉంది, టీం వర్క్ చేసి స్ట్రైక్లు వేపిస్తారు. ఇట్లా తమ్నేల్లో ఫోటో పెట్టినా కదా వాళ్ళని స్ట్రైక్ వేయించేసి నాకు తెలిసి నేను నా అంచనా ప్రకారం నువ్వు స్ట్రైక్ చేసినా ప్రాబ్లం లేదు, నేను తీపించుకునే కెపాసిటీ ఉంది. అక్కడ తీపించుకునే కెపాసిటీ లేకపోయినా నా దగ్గర 3 ఛానళ్ళు ఉన్నాయి, ఒకటి కాదు. పరేషన్ టాక్స్ ఉంది, పరేషన్ టాక్స్ 2.0 ఉంది, వ్లాగ్ ఛానల్ ఉంది. మూడిట్లో ఎక్కడైనా సరే నేను నూపుతూనే ఉంటాయి. కానీ నేను ఇప్పటి నుంచి ఫిక్స్ అయినా నేను ఈయన మీద వీడియోలు మాత్రం ఆపను. వాడు ఇచ్చిపోతున్నా అని చెప్పేసి ఫుల్ ఎట్లా అంటే సెంటిమెంట్ తో వర్కౌట్ చేస్తున్నాడు. ఆ సెంటిమెంట్స్ ఎక్కడ కూడా వర్కౌట్ కావు. 2 ప్రాణాలు కోల్పోతున్నారు, చూసుకోండి, జాగ్రత్త. రేపటి రోజున మీ ఇంట్లో వాళ్ళు కూడా ఉంటారు. మీడియాలో ఇంకా ఘోరంగా మా గురించి ఏదన్నా వస్తే మేము ప్రాణదహనం అయితే చేసేస్తాము. మేము కూడా ఓపిక ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటుంది. మేము కూడా సహించలేకపోతున్నాము. ఏంటి అసలు ఆ మాటలు ఏంటి, ఆ తమ్లైన్స్ ఏంటి, వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీటింగ్లు పెట్టి వాళ్ళు మాట్లాడే మాటలు చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయి. మీరు అనుకుంటున్నారేమో కానీ వాళ్ళు అలాగే అంటారు, చనిపోరని. 100% ఆ వీడియో కూడా మీకు పంపిస్తాను, ఎలా మరణిస్తున్నాం అనేది. నువ్వు ఏమైనా సెంటిమెంట్స్ ఉంటే గిట్ట మానుకో. నువ్వు మొత్తానికి అసలు వీడియోలే చేసిన బంద్ చేయబరు. నేను చెప్తున్నా కుల్లంకుల దొంగ శ్రీనివాస్, నువ్వు ఏదైతే వీడియోలు చేస్తున్నావు మొత్తానికి అసలు సోషల్ మీడియాలో రాకు, ఏ న్యూస్ ఛానల్ కాంటాక్ట్ చేయకు, మా కంటికి కనిపించకుండా ఉంటావు చాలు. ఆ వర్షని ఆమె బతుకు అట్లా ఆమె తలరాత అట్లా రా. గైస్ నేను వీడియో పెట్టినప్పటి నుంచి ఎంత ట్రై చేయాలో మాక్సిమం ట్రై చేసినా ఇక వాళ్ళు రెస్పాండ్ కాకపోతే నేనేం చేస్తే ఇప్పటికాలి మాట్లాడాలని చేసామన్నా ఏదో ఒకటి చేసామన్నా. ఇప్పుడు నంబర్ ఉంది కదా, ట్రేస్ చేద్దాం, దాంతో మనకి ఏదైనా చేయొచ్చు అది ఇది అని చెప్పి ట్రై చేస్తున్నా. కానీ వాళ్ళు మనకు అంత రెస్పాన్స్ లేదు. రెస్పాన్స్ ఇచ్చారంటే మాత్రం 100% వాడిని మాత్రం పట్టుకొని ఏదో ఒకటి చేస్తా. ఎందుకంటే ఛానల్కి స్ట్రైక్ వేయడం అంటే అది నిజంగా చెప్తాను, ఏదో మీకు ఇప్పుడు మామూలుగా చెప్పేస్తున్నా కానీ చాలా పెద్ద మాట అది స్ట్రైక్ వేయడం అనేది. నేను తీసుకోగలుగుతున్నాను కానీ కొత్తగా ఎవరైనా ఉన్నారు ఇప్పుడు ఎంతమందికి వేసి ఉంటాడు వీడు, కానీ చెప్తున్నా ఎంతమందికి వేసి ఉంటాడు వీడు స్ట్రైకులు. ఇప్పుడు నేనంటే ఇప్పుడు నాకు కొద్దిగా ఐడియా ఉంది కాబట్టి ఈ స్ట్రైక్ ఎట్లా తీయాలని చెప్పి మనకు కొద్దిగా ఐడియా ఉంది కాబట్టి నేను మీకు తీసిన కాబట్టి వీడియో మళ్ళీ లైవ్ అయింది. లేకపోతే వీడియో అట్లనే ఉండుంటే కనుక. కానీ ఒకటి దాని మైనస్ ఏంటంటే దానికి $1 అనేది ఉంటాను. $1 ఉందంటే వీడియో మొత్తానికి వీడియో ఎవరికి రికమెండ్ చేయదు, ఓన్లీ మన ఛానల్లోనే ఉంటుంది. ఎవరైనా మన ఛానల్లో ఓపెన్ చేస్తేనే వీడియో కనిపిస్తుంది, లేకపోతే అసలు కనిపించదు. $1 మాత్రం అట్లనే ఉంది. ఏదో ఒకటిగా నా తరఫు నుంచి నాతోని ఎంత అయితే అంత చేసినా. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నా, ఈ అఘోరీ గాను మాత్రం ఇంకొకసారి సోషల్ మీడియాలో మళ్ళీ కనిపించినట్టు మళ్ళీ వీడియో చేస్తాయి. మీదైతే మీరేమన్నారు,
మేము ఇట్లా సూసైడ్ చేసుకుంటాం, మా మీద ఇట్లా ట్రోల్స్, మా మీద ఇన్ని వీడియోస్ చేస్తే మేము ఏదో ఒకటి చేసుకుంటాము, పెట్రోల్ ఉంది, అగ్గిపెట్ట మాత్రం దొరకలేదంట వాళ్ళకి పాపం, పెట్రోల్ మాత్రం ఉందంట, అది పోసుకొని చచ్చిపోతా అంటున్నారు. నేను ఏమంటున్నా దానికి మీరు వేయాల్సింది వాళ్ళు ఏంటంటే మీరు అంతా డిసైడ్ అయితే కనుక మూసుకొని ఏ ఛానల్ పడితే ఆ ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చుడు, సోషల్ మీడియాలో కనిపించుడు, మీ ఇన్స్టా ఐడీలలో వీడియోలు పెట్టుడు అవన్నీ చేసారంటే మాత్రం మళ్ళీ వీడియో చేస్తాను నేను. ఇది మాత్రం మీకే వదిలేస్తున్నా, మీ అవగాహనకే వదిలేస్తున్నది. ఎట్లా నువ్వు దొంగ మంద ఆకుంటే ఏదో ఒక వీడియో పెట్టేస్తుంటావు, సిగరెట్ కావాలి నీకు, చికెన్ కావాలా, మళ్ళీ శివయ్య అంటావు, నువ్వు శివయ్యని ఈడ ఎప్పుడు ధ్యానం చేస్తావు, ఎప్పుడు మొక్కుతావు, అసలు ఎవరికి ఏం తెలియదు. అది దండంరా నీకు దొంగ శ్రీనివాస్. చలో వీడియోని మాత్రం కంపల్సరీ షేర్ చేయండి. ఇంకోటి ఏంటంటే అంబేద్కర్ గారిని తిట్టిండు, అది మాత్రం మర్చిపోకండి. హిందూ ధర్మాన్ని ముంగట పెట్టుకొని ఏమేమో పనులు చేస్తున్నాడు, దాని గురించి వాళ్ళకి సపోర్ట్ చేయొద్దు, ఇప్పుడే చెప్తున్నా. చలో ఈ వీడియో నచ్చిందంటే మాత్రం ప్లీజ్ నచ్చకపోయినా లైక్ కొట్టండి, ఎందుకంటే వీడియో 1 దాకా షేర్ కావాలి, ఎందుకంటే స్ట్రైక్ పడ్డది కాబట్టి నెక్స్ట్ వీడియో పోదు. లైక్ కొడితేనే 1 దాకా షేర్ అవుతుంది. ప్లీజ్ మీరేమనుకుంటున్నారో ఒక్కసారి కమెంట్ బాక్స్లో ఒక్కసారి కమెంట్ చేయండి. చలో థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చిందంటే ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ నాన్ వేసిన వీడియో ఉంది, ఫుల్ ఎంజాయ్ చేస్తారు, ఇంకా దాన్ని మాత్రం ఇంకా వేరే లెవెల్ ఎంజాయ్మెంట్. చలో.